హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గ బలం నుండి ఆయన నిన్ను తప్పించును. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఈ దిన వాగ్దానం ప్రకారం, ఈ వాక్యం ప్రకారం మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా. ఈ దిన వాగ్దానం ప్రకారం మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, ఆ దైవ బిడ్డలందరికీ, ఆయా కుటుంబాలందరికీ ప్రభా, ఈ యొక్క వాక్యానుసారంగా ప్రభా, ఆయా వారు తండ్రి ముందుకు నడిచే కృప దైత్యమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క ఏప్రిల్ మాసం అంతా ఈ యొక్క బిడ్డలందరినీ, కుటుంబాలను, వారి చేతి పనులను, జాబ్స్ను, రాకపోకలందరినీ ప్రభా, ఆరోగ్య విషయంలో ప్రతి విషయంలో మీరు కాపాడినందుకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభా తండ్రి, బైబిల్ సెలవిచ్చినట్టుగా ప్రభా తండ్రి, ఎవరైతే ఈ వాక్యం విని తండ్రి ఈ చెవున విని ఆ చెవున దాన్ని వదిలిపెట్టకుండా ప్రభా, బైబిల్ ప్రకారం వినుట వలన విశ్వాసం కలుగునని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని విని ప్రభా, ఆ యొక్క కుటుంబాల్లో వినవారి కుటుంబాలందరిలో ప్రభా విశ్వాసం కలిగించి ప్రభా ముందుకు వెళ్ళే కృప అనుగ్రహించమని మొదట యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.